ఒకవైపే చూసావు, రెండో వైపు చూడాలనుకోకు. నా సంగతి తెలీదు. తేడా వస్తే పాతాళానికి తొక్కేస్తా. నేను పట్టించుకోనంత వరకే. పట్టించుకున్నానంటే ఎక్కడ పాతేస్తానో నాకు తెలుసు. ప్రభుత్వ విప్ కూన రవికుమార్ పురాణం ఇది. బూతులతో కూడిన బెదిరింపుల పర్వాన్ని మీరు వినండి. వినమ్మా, ఇవన్నీ నాకు అనవసరం. ఎంత ఒక పక్కన ఒక యాంగిల్ నన్ను చూసావు, రెండో యాంగిల్ కూడా నువ్వు చూడాలనుకుంటే, నేను చేయాలనుకుంటే ఏం చేస్తానని నువ్వు చూదుగా. మీరు అలా అన్న ఇది కాదు సార్. మీకు నేను చాటి సార్. మీకు అసలు మీ పోటు మేమే ఇక్కడ ఉన్న డిస్టర్బెన్స్ వల్ల నేను అలా వెళ్ళాను సార్ బయటికి. ఎవడా డిస్టర్బెన్స్? ఎవడా డిస్టర్బెన్స్ రా? మీకు తెలియదు. ఈ రోజు డిస్టర్బెన్స్ ఏంట్రా? ఎవడా డిస్టర్బెన్స్? మీలో మీరు మీరు సార్. మీ కార్యకర్తలు నన్ను ఎవరు చేశారు? నేను ఫస్ట్ నుంచి ఆల్తోనే తిరిగి. కార్యకర్తలు ఎవరు చేయడం ఏంటి? మీ కార్యకర్తలు అంటావేంటి? సమాచారం మాట్లాడుతున్నావు నువ్వు. ఏ కార్యకర్త అనుకోని నువ్వు బీసీ కార్పొరేషన్ లో మొట్టమొదటి నాకు ఇచ్చేసి చేయించావు? ఏ కార్యకర్త అనుకోని చేశాను రా? సమాచారం చేస్తున్నావేమి? యాదవ మాటలు మాట్లాడి నువ్వు పెద్ద పెద్ద పోటుగా నువ్వు మాట్లాడుకు. అలా అంటే నేనేం చెప్పను. అదే వినం. నువ్వు మళ్ళీ నేను చెప్తున్నాను, ఈ రోజులాగా అయితే ఎక్కడైనా కనిపించిన కాన్సిక్వెన్సెస్ చాలా సీరియస్ ఉంటాయి. ఆ తర్వాత మీ అమ్మ కాదు, మీ మేనమామ కాదు, ఎవడొచ్చినా సరే నేను మాత్రం మనిషిని పట్టించుకున్నంత వరకే. ఒక మనిషిని పట్టించుకున్నానంటే ఎక్కడే పాటేస్తానో నాకు తెలుసు. గుర్తుపెట్టుకో, నేను దిస్ ఇస్ ఫస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్. నీకు చేతనైతే, నీకు విశ్వాసం ఉంటే, నువ్వు మనిషివైతే తెలుగుదేశం పార్టీ జెండా పట్టుకొని తిరుగు. లేదంటాము, ఆ తర్వాత కాన్సిక్వెన్సెస్ ఏం చేయాలో చేస్తా. నేను ఒకే ఒక్కడిని క్షమిస్తాను. ఎవరికో ఆడికి నచ్చలేదు, ఆడేదో పార్టీ జెండా పూర్వం నుంచి కూడా ఉన్నాడు, ఆడు పట్టుకున్నాడు. నేను వాడిని ఎవ్వడిని ఊసుకోడేస్తాను. ఆడు బ్రతుకాడు, బ్రతుకుతాడు. నువ్వు అది కాదు, నువ్వు తిరగబడుతున్నావు. నువ్వు తిరగబడితే మాత్రం నిన్ను నేను పాతాలను తొక్కేస్తాను చెప్తున్నాను. వ్యతిరేకంగా నేనైతే నువ్వు ఇవన్నీ నాకు చెప్తావేంటి? మీరేం చేస్తున్నారో నాకు ప్రతి అంగులో నాకు తెలుసు. నేనే చూడడంలో జరగాలి. ఈ రోజు వరకు నేను డెవలప్మెంట్ మీద దృష్టి పెట్టాను. ఈ రోజు లకాయితో రాజకీయం అన్ని చేస్తాను ఈ 3 నెలలు. ఇది వెరీ క్లియర్ చెప్తున్నాను. నువ్వు నీ ఆలోచన మార్చుకో, నీ టెండెన్సీ మార్చుకో, నీ మాట మార్చుకో, నీ నడకం తీరు మార్చుకో. మార్చుకోకపోతే కాన్సిక్వెన్సెస్ భవిష్యత్తులో చాలా సీరియస్ గా ఉంటాయి. చాలా గట్టిగా యాక్ట్ చేస్తాను. ఓకే అమ్మా. నువ్వు మా కట్అవుట్ లో నా కట్అవుట్ తీసి పెట్టేస్తావు. స్థాయికి వచ్చిందంటే వినమ్మా, ఎవరో వచ్చారు. వినో, ఎవడో వచ్చి మా కొడుకు ఎవడో వచ్చాడు, కాంట్రాక్టర్లు ఎవరో వచ్చి నాకు నీకు ఎవడు కాపాడడం అని గుర్తుపెట్టుకో. నువ్వు ఈ రోజు నుంచి లగాయితూ మళ్ళీ నీకు చెప్తున్నాను, నేను నీ హద్దుల్లో నువ్వు ఉండాలి. నీకు చేతన అయితే తెలుగుదేశం పార్టీ జెండా పట్టు తిరుగు. లేదనటావా కాన్సిక్వెన్సెస్ చాలా సీరియస్ గా ఉంటాయి. వెంటాడు సార్, గుర్తుపెట్టుకోండి. పొందూరుకు చెందిన గంగిరెడ్ల శివ టీడీపీ కార్యకర్త. ఈయనకు బీసీ కార్పొరేషన్ ద్వారా లోన్ కూడా ఇచ్చారు. అయితే వైఎస్ జగన్ పాదయాత్ర తర్వాత శివ వైఎస్ఆర్సీపీ అభిమానిగా మారిపోయాడు. స్థానికంగా తమ్మినేని సీతారాంకు సపోర్ట్ చేస్తున్నాడు. కొన్ని చోట్ల ఫ్లెక్సీలు కూడా ఏర్పాటు చేశాడు. విషయం తెలుసుకున్న ప్రభుత్వ విప్ కూన రవికుమార్ ఫోన్లో రెచ్చిపోయారు. నీ అంతు చూస్తా అని శివను బెదిరించారు. ఈ బెదిరింపుల పర్వం గురించి మనతో మాట్లాడడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత తమ్మినేని సీతారాం గారు ఫోన్ లైన్లో ఉన్నారు. నమస్తే సీతారాం గారు. అసలు వినడానికి కూడా వీలేనంతగా, ప్రసారం చేయలేనంత దారుణంగా మాట్లాడుతున్నారు. ఇప్పుడు గంగిరెడ్ల శివకి మీరు అండగా ఉంటారా ఏంటి? అతను ఎందుకు వైఎస్ఆర్సీపీలో జాయిన్ అయ్యాడు? అమ్మా, వాళ్ళకి ఓటమి భయం కళ్ళెదుట కనబడుతోంది. దానితో దే ఆర్ లూజింగ్ టెంపర్మెంట్. వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో, ఏం చేస్తున్నారో, వీళ్ళకు ఆ ముఖ్యమంత్రికి అందరికీ ఒకే పద్ధతిలో ఉన్నారు వాళ్ళు. ఇక్కడ మనం ఒకటే, ఇవాళ గంగిరెడ్డి శివనే కాదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తపై ఎవరైనా సరే ఏదైనా కానీ చెయ్యపడినా, ఇష్టం వచ్చినట్టుగా నోరు జారినా తిరిగి ఖచ్చితంగా ఇది ప్రజాస్వామ్య పద్ధతిలో వాళ్ళని ఎదుర్కొంటాం. చాలా స్పష్టంగా చెప్తున్నాను. ఇవాళ ఈ ఓటమి భయంతో వారు మాట్లాడుతున్నటువంటి మాటలేమిటో విన్నారు కదా.
వీళ్ళేం ప్రజాప్రతినిధులు, వీళ్ళ మనకి ప్రజాప్రతినిధులు. ఇది ఏ విధంగా ఉండాల్సి ఒక్కసారి గమనించండి. ఎవరికి ఇష్టమైనటువంటి వాళ్ళు చేసుకుంటారు. ఇవాళ ఆయన గంగిరెడ్ల శివ ఒకప్పుడు తెలుగుదేశం పార్టీలో ఉండొచ్చు, ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్నా, వైఎస్ఆర్ గారన్నా, జగన్మోహన్ రెడ్డి గారన్నా ఆయనకి బ్రహ్మాండమైనటువంటి అభిమానం. అలాగే ఆ ఉద్దేశంతో నన్ను ఫాలో అయ్యాడు. నేనన్నా కూడా ఆయనకి విపరీతమైన కుటుంబం, మొదటి నుంచి కూడా గంగిరెడ్ల వారి కుటుంబం వ్యక్తిగతంగా కూడా నాకు చాలా మంచి మద్దతుదారులు అక్కడ. ఆ ఉద్దేశంతో వైఎస్ఆర్ పార్టీలో నేను వచ్చిన తర్వాత ఆయన పూర్తిగా నాకు అనుచరుడిగా మారాడు. మంచి కుర్రవాడు. తర్వాత ఏమిటంటే చాలా తెలివైన కుర్రవాడు. ఆయన ఫోటోగ్రాఫ్స్ తీసుకొని పాపం లైఫ్ లీడ్ చేస్తున్నాడు. నిజాయితీగా పనిచేస్తున్నటువంటి కుర్రవాళ్ళకి ఇలాంటివి అన్నటువంటిది ఏంటి బెదిరిస్తారు? ఏం చేస్తారు? కాదు, బీసీ కార్పొరేషన్ ద్వారా ఏం చేస్తారండి? బీసీ కార్పొరేషన్ ద్వారా లోన్ తీసుకోవడమే అతను చేసిన పాపం. అంటే లోన్ తీసుకున్నాడు కాబట్టి ఇంకా బీసీ కార్పొరేషన్ లోన్ కార్పొరేషన్ ఇస్తుందండి. ఎవరో ఎమ్మెల్యేలు ఎంపీలు ఇవ్వరు. అది ఇట్స్ ఎ గవర్నమెంట్ లోన్. ఎవ్రీబడి హ్యావింగ్ ఎవరీ రైట్. హీఈస్ ఎలిజిబుల్. ఆయనకి మంజూరు అయింది, శాంక్షన్ ఇచ్చారు. అంతే తప్ప నేనేదో పొడి చేసినానని చెప్పి ఎవడనుకున్నా తప్పు. రేపు ఉదయం మేము కూడా పాలసీలో ఈనాడు రుణాలు కానీ లేదు మనకు పనిముట్లు కానీ ఏమైనా ఇస్తే అది ప్రభుత్వ విధానంలో భాగమే తప్ప నేను చేసినాను, నేను పెట్టాను, తెలుగుదేశం జెండా పట్టుకో, లేకపోతే ఏం చేస్తారయ్యా? తెలుగుదేశం జెండా పట్టుకో చంపేస్తారా? చంపేయండి శివనైతే చూద్దాం, అది కూడా చూద్దాం. ఇది ప్రజాస్వామ్యయుతంగా మేము పోరాడతాం ఖచ్చితంగా. ఈ రోజు ఆ తిట్లు, ఆ బూతులేంటి? ఇదేనా సంస్కారవంతమైన ప్రజాప్రతినిధి మాట్లాడాల్సినటువంటి మాటలు? ఆయనకి రచించేశాడు. మీ కుర్రాలు మీకు చేసుకుంటున్నారు, చేసుకోండి. అంతే తప్ప ఈ బెదిరింపులో ఎవరైనా బెదిరిపోతారనుకున్నారా? ఏమైనా రాతియుగంలో ఉన్నామనుకున్నారా మీరు? మేమే రాతియుగంలో లేము. ఇప్పుడు సంస్కారవంతమైనటువంటి ఈనాడు ఇది ప్రపంచం, ఇది విజ్ఞాన ప్రపంచం. ఇది నువ్వు ఈనాడు మాట్లాడేవో లేదో, జస్ట్ ఎంత ఫాస్ట్ గా ఈనాడు రాష్ట్రం మొత్తం మీద మీ వ్యక్తిత్వం బయటపడింది. ఇవాళ నేను చెప్తున్నాను, ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద, కార్యకర్తల మీద ఎవరైనా సరే చేయాలంటే నన్ను ముట్టుకొని నా శవం దాటి వెళ్ళాలి ఎవడైనా కానీ. అంత సులువుగా మేము విడిచిపెట్టే ప్రసక్తే లేదు. ఈ బెదిరింపులకి ఎవడయ్యా? ఈ ఉడత ఊపులకి, పిల్లి శాపనార్థాలకి భయపడే వాళ్ళు కాదు ఇక్కడ. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆంధ్రాలో నియోజకవర్గంలోనే కాదు, శ్రీకాకుళం జిల్లాలో బలమైనటువంటి నాయకత్వం ఉంది. ఇక్కడే కాదు ఎక్కడైనా కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ముట్టుకుంటే దాని పర్యవసనాలు ప్రజాస్వామ్యతంగా తీవ్రమైనటువంటి పరిణామాలు ఉంటాయని చెప్పి తెలియజేస్తున్నామమ్మా. రైట్ అండి, థ్యాంక్ యూ.